హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ చట్నీ. నేను చట్నీ ఏ విధంగా చేస్తున్నా చూడండి. టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఒకసారి చూడండి. ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలకైనా ఎందులోకైనా బాగుంటుంది. చట్నీతోనే కదా మనకు టేస్ట్ వచ్చేది ఏదైనా. చూడండి, ఫస్ట్ రైట్ కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్నాక పల్లీలు అయితే వేయించుకోవాలి. ఓకే, ఇంకో పల్లీలు అయితే కొంచెం వేగినాయి కదా. ఇంకా ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీడిపప్పు. ఈ జీడిపప్పు వేసుకోవడం వల్ల చట్నీ పలసగైనా ఏమి కాదు, కొంచెం చిక్కదనం అనేది వస్తుంది. ఎంత పలసగా వేసుకున్నా కూడా కొందరు పలసగా తింటారు, కొందరు గట్టి చట్నీ తింటారు కదా. ఏ విధంగా తిన్నా బాగుంటుంది ఈ చట్నీ. కొంచెం జీడిపప్పు వేగాలి. ఈ విధంగా పల్లీలు జీడిపప్పు అయితే ఇట్లా వేగించుకోవాలి. వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇక గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూపిస్తా. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకున్నాక 2-3 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అంటే మిక్సీ గిన్నెలో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు జీడిపప్పు వేసుకోవాలి. అందులోనే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, వెనకాల పొట్టు తీసుకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఓకే, ఇగో వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, కొంచెం చక్కెర ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా నూరుకున్న తర్వాత మనకు వాటర్ ఎన్ని కావాలో అన్నీ పోసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి వేయించుకున్న నూనెలోనే పోపు వేసుకోవాలి. పోపుకు కావాల్సినవి ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, కొంచెం మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక చిటికెడు పసుపు వేసుకోవాలి. ముందుగా మిక్సీలో వేసుకున్న చట్నీ ఉంది కదా, పోపులో వేసుకోవాలి. ఎమ్మి చట్నీ రెడీ. సూపర్ టేస్టీ. అండ్ ఇడ్లీలు కూడా చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో. పువ్వులాగా వచ్చినాయి ఇడ్లీలు అయితే. సూపర్.